క్రీస్తు ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, మరి లేచి దేవుని స్తుతించి దేవుని నామాన్ని మరి ఘనపరిచి ఉన్నారా? మరి ఎందుకు మనము దేవుణ్ణి స్తుతించాలి అంటే, ఎంతమందికి లేని గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు కదా. ఈ దినము చూడాలని ఎంతోమంది ఆశపడిన వారు ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది ఇల్లు ఒక్కని విడిచి వెళ్ళిపోతున్నారు కదా అండి. మరి మనం ఈ రోజున సజీవంగా ఉన్నామంటే, మరి మరొక నూతన దినాన్ని మనం చూడగలుగుతున్నామంటే కేవలం యేసయ్య కృపే కదా. అందుకే ఈ కృపను మనకు అనుగ్రహించిన దేవునికి మనం అందరం కూడా థ్యాంక్స్ చెప్పవలసిన వారమై ఉన్నాం. మీరందరూ కూడా థ్యాంక్స్ చెప్పారా? లేవగానే దేవుణ్ణి స్తుతించారా? దేవుణ్ణి స్తుతించడం, దేవుని నామాన్ని ఘనపరచడం మనకెంతో ఆశీర్వాదకరం. లేవగానే ఆయన పాదాల చెంత గడపడం ఎంతో ధన్యకరం కదండి. ప్రియ దేవుని పిల్లలారా, మరి ప్రతి ఉదయం దేవుని స్తుతించి మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి ఒక్కరు కూడా ధ్యానిస్తున్నారని నేను నమ్ముచున్నాను. అలాగే ప్రతి ఉదయం దేవుడిచ్చే చక్కటి వాగ్దానాల ద్వారా మీరు ఎంతగానో ఆదరించబడుతున్నారని, బలపరచబడుతున్నారని మీరు మాకు తెలియజేస్తున్నప్పుడు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం, దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. మరి మీరు మాత్రమే దీవించబడటం కాదు, కానీ మీరు అనేక మందికి దీవెనకరంగా మార్చబడినట్లుగా ఈ వాగ్దానాలు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఈ ఉదయకాలం కూడా దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకిచ్చి ఉన్నారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా? కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కటి శ్రేష్టమైన మాట అండి. రోగశయ్య మీద ఉండగా యెహోవా వానిని ఆదరించును. అవునండి, రోగములతో బాధపడుతున్నప్పుడు మనుషులు ఎవరు మనల్ని ఆదరించరు కదా. మరి మన దేవుడు మాత్రమే మనల్ని ఆదరించే దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ వాగ్దానం చూస్తున్న మీ అందరి జీవితాల్లో మరి ఎటువంటి బాధలు ఉన్నారో, ఎటువంటి రోగాలతో బాధపడుతున్నారో, ఒకవేళ ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా స్వస్థత లేక మరి మంచాల మీద పడి ఉన్నారా? ఆ మంచం మీద పడి ఉండిన స్థితిలో ఎవరి ఆదరణ లేక, ఎవరి ఆప్యాయత లేక, ఎవరి పలకరింపు లేక బాధపడుతూ కృంగిపోతున్నారా? అయ్యా, ఈ రోగశయ్య మీద నేను ఉన్నాను, నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవ్వరు ఆదరించట్లేదు, నేను ఒంటరిని అయిపోయాను, నా జీవితం ఏంటో, నా భవిష్యత్తు ఏంటో అని బాధపడుతున్నారా? ఇక నా జీవితం ఇంతటితో ముగిసిపోద్దేమో అని అనుకుంటున్నారా? మరి ఉదయకాలం నీ ప్రభువు నీతో మాట్లాడుతున్నారు. నాన్న, మీరు ఎటువంటి వ్యాధితో ఉన్నారో, ఎటువంటి రోగాలతో అల్లాడిపోతున్నారో నీ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఎవ్వరి ఆదరణ లేని నిన్ను నీ దేవుడు ఆదరించబోతున్నాడు. అలాగే మరి ఇటువంటి రోగాలతో మీరున్న, వైద్య శాస్త్రానికి అందని రోగాలతో మీరు బాధపడుతున్నారేమో, డాక్టర్ ఇచ్చిన మెడిసిన్తో నయము కాని స్థితిలో భయంకరమైన వ్యాధులతో, రోగాలతో బాధపడుతున్నారా? ఒకవేళ మరి క్యాన్సర్ కావచ్చు, హెచ్ఐవి కావచ్చు, ఇట్లా భయంకరమైన వ్యాధులు, మరణకరమైన రోగాలు మిమ్మల్ని ఆవరించి ఉన్నాయా? నీ దేవుడు నిన్ను స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. నువ్వు ఎటువంటి వ్యాధితో ఉన్నా ఆయన నీ దగ్గరకు వస్తాడు. ఆయన నిన్ను ముట్టి బాగు చేస్తాడు. ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుచున్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా అండి. మరి నీ దేవునికి అసాధ్యమైంది ఏది లేదు కదా. నువ్వు ఏ రోగంతో బాధపడుతున్నా, నువ్వు ఏ వ్యాధితో ఉన్నా, ఎంతటి మరణకరమైన రోగమైనా, ఎంత దీర్ఘకాలిక వ్యాధి అయినా, ఒకవేళ మంచం మీద పడి ఉన్న స్థితిలో నువ్వు ఉన్నా నీ దేవుడు నీ దగ్గరకు వచ్చి
నిన్ను స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, నిజమండి, మన దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. ఆ రోగాలతోనే నిన్ను ఉంచడు, ఆ వ్యాధుల్లోనే నిన్ను ఉంచే దేవుడు కాదు. నిన్ను బాగు చేస్తాడు, నిన్ను స్వస్థపరిచే దేవుడు. ప్రియ దేవుని పిల్లలారా, మరి యేసయ్య దగ్గరికి ఎంతోమంది రోగులను తీసుకొచ్చారు కదండి. ఎంతోమంది రోగులు, కుష్ఠ రోగులు వచ్చారు, పక్షవాయు రోగులు వచ్చారు, నానావిధ రోగాలతో బాధపడుతున్న ఎంతోమందిని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యేసయ్య ప్రతి ఒక్కరిని స్వస్థపరిచారు కదండి. మరి అందరినీ స్వస్థపరిచిన దేవాది దేవుడు ఈరోజు నిన్ను కూడా నేను స్వస్థపరుస్తానని నీతో మాట్లాడుతున్నారు. ఎక్కడున్నావో నాన్న, మరి ఒకవేళ నువ్వు ఉంటున్న ఆ గదిలో ఒంటరైపోయి ఉన్నావా? నీకు వ్యాధి కలగడాన్ని బట్టి, రోగంతో నువ్వు బాధపడటాన్ని బట్టి అందరూ నేను విడిచి వెళ్ళిపోయారు కదూ, ఎవరిని దగ్గరికి రావట్లేదు కదూ. మరి ప్రియ బిడ్డలారా, నీ దేవుడు నీ దగ్గరకు వస్తున్నాడు ఈ ఉదయకాలం. ఆయన నీతో మాట్లాడుతున్నారు. ఆయన నిన్ను పలకరిస్తూ నిన్ను ధైర్యపరుస్తున్నాడు. నేను నిన్ను స్వస్థపరుస్తానని చెప్తున్నారు. నేను నిన్ను ఆదరిస్తానని నీతో మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, మన దేవుడు గొప్పవాడండి. మన దేవుడు మనల్ని ఆదరించే దేవుడు అండి. మన దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడు మన యేసయ్య. ప్రియ దేవుని పిల్లలారా, ఈ ఉదయకాలం ఎటువంటి వ్యాధులతో మీరు బాధపడుతున్నారు, ఎటువంటి రోగాలతో మీరు బాధపడుతున్నారు, మానసిక రోగమే కావచ్చు, శారీరకపరమైన రోగమే కావచ్చు, ఆత్మీయ రోగమేనే కావచ్చు, ఏ రోగములతో మీరు బాధపడుతున్నా, మీరు కావచ్చు, మీ బిడ్డలు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరు వ్యాధులతో బాధపడుతున్నా అందరినీ స్వస్థపరిచే దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ఎటువంటి మరి రోగాలతో ఉన్నా నేను స్వస్థపరుస్తానని, నేను ఆదరిస్తానని దేవుడు ఈ ఉదయకాలం మీతో మాట్లాడుతున్నారు కదా. మరి ఈ వాగ్దానాన్ని బట్టి, ఈ యొక్క దేవుని మాటలను బట్టి మీరు ధైర్యం తెచ్చుకుంటారా? మరి విశ్వసిస్తారా? నిజమే, నా దేవుడు మాత్రమే నన్ను ఆదరించే దేవుడు, నా యేసయ్య మాత్రమే నన్ను స్వస్థపరిచే దేవుడని నమ్ముతారా? దేవుని మాటను ఆయన మాత్రమే మనల్ని స్వస్థపరుస్తారు కదా. మరి ఈరోజు ఈ వాగ్దానాన్ని మీరు నమ్మినట్లయితే, ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోనికి మీరు రిసీవ్ చేసుకున్నట్లయితే దేవాది దేవుడు మరి ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేర్చునుగాక. ప్రార్థించుకుందామా మనం అందరం? నా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు యేసయ్యా. నీకే స్తోత్రములు తండ్రి. నాయన, ఉదయ కాలపు వేళ మీరిచ్చిన ప్రశస్తమైన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్యా. అయ్యా, అవును తండ్రి, రోగశయ మీద ఉన్నప్పుడు అయ్యా నువ్వు మాత్రమే ఆదరించే దేవుడు. అయ్యా, నువ్వు మాత్రమే రోగములతో బాధపడుతున్నప్పుడు స్వస్థపరిచే దేవుడు. అయ్యా, ఎంతో చక్కటి వాగ్దానం ఈరోజు మాకిచ్చి మమ్మల్ని అందరినీ ధైర్యపరిచినందుకు నీకే వందనాలు యేసయ్యా. నీకే స్తోత్రాలు యేసయ్యా. ఈ వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలు వారు రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. ప్రియ తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు ఎటువంటి వ్యాధుల్లో ఉన్నారో, ఎటువంటి రోగాలు తలమటిస్తున్నారో దేవా, వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. ఇదిగో తండ్రి నాయన, వారందరినీ మీరు దర్శించండి అయ్యా. అయ్యా, భయంకరమైన క్యాన్సర్లు కావచ్చు, హెచ్ఐవి కావచ్చు, అయ్యా భయంకరమైన కోవిడ్ కావచ్చు, నానావిధ రోగాలు కావచ్చు, దీర్ఘకాలిక వ్యాధులు కావచ్చు, ఎటువంటి వ్యాధులతో బాధపడుతున్నా, ఎటువంటి రోగములతో బాధపడుతున్నా వారందరికీ యేసు నామములో వారికి స్వస్థత కలుగును గాక. దేవా, నువ్వు పొందిన దెబ్బలలో మాకు స్వస్థత అనుగ్రహించిన దేవుడు అయ్యా. అదే నమ్మకంతో ప్రభా బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తుండగా వారందరినీ మీరు ముట్టండి ప్రభా, సంపూర్ణ స్వస్థత దయచేయండి అయ్యా. అయ్యా నాయన, శారీరక రోగమైనా, మానసిక రోగమేనైనా, ఆత్మీయ రోగమేనైనా, ఏ రోగాలతో నీ బిడ్డలు బాధపడుతున్నారో వారందరికీ సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి ముఖ్యంగా ప్రభా, మా దేశం, మా ప్రపంచం పరిస్థితులన్నీ కూడా ఎంతో భయంకరంగా మారిపోయి ఉన్నాయి తండ్రి. ప్రజల్లో అందరూ కూడా చాలామంది బిడ్డలు నాయన కోవిడ్తో బాధపడుతున్న వారు ఉన్నారయ్యా. వారందరికీ సంపూర్ణ స్వస్థత ఇవ్వయ్యా. మా దేశాన్ని స్వస్థపరచయ్యా. మా దేశానికి నెమ్మది ఇవ్వయ్యా. మా దేశానికి శాంతిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే నా తండ్రి ప్రభా, నాయన ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరి జీవితంలో అయ్యా నీ గొప్ప కార్యాలు జరిగించయ్యా. నూతనమైన దీవెనలతో వారిని నింపండి అయ్యా. అయ్యా, నీ కృపాక్షేమములు ఈ సంవత్సర కాలం వరకు కలుగును గాక.
తండ్రి నాయనా, అలాగే నా ప్రభా ఈ దినమంతా నీ సన్నిధి అందరితో ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.